ఈరోజు ప్రపంచ దేశాల్లో బాగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ప్రపంచ దేశాలతోటి పోల్చుకుంటే అత్యధికంగా జనాభా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈరోజు భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఒకప్పుడు భోజనం కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి, బట్ట కోసం ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, అదేవిధంగా గృహాల కోసం, నివాసాల కోసం ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు తిండి కానివ్వండి, బట్ట కానివ్వండి ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనపడతలేదు. అదేవిధంగా మారుతున్న కాలంతో పాటు ఈరోజు మరి భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి, ఎప్పటికప్పటికి ప్రజా జీవితాన్ని, ప్రజా జీవన విధానాన్ని, శైలిని మారుస్తూ అనేక నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉన్న తరుణంలో ఈరోజు భారతదేశంలో తెలుగు ప్రజల్లో మనం ఆలోచిస్తే ఈరోజు హైదరాబాద్ అత్యధికంగా మరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మనం చూస్తూ ఉన్నాం. మనం పత్రికల్లో చూసిన ఏ రేటింగ్ చూసినప్పుడు కూడా అత్యధికంగా నివాసయోగ్యమైన మరి సిటీ ఏదైతే ఉందంటే ఒక హైదరాబాద్ ఉంది అనేది చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం హైదరాబాద్లో మన అభినందన గ్రూప్ వారి అభినందన అవెన్యూస్ ఈరోజు ఒక 9వ శాఖని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అది కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంలో ఉన్న తెలుగువారు ఎక్కడున్నప్పుడు కూడా మరి వారికి ఈ యొక్క అభినందన యొక్క సేవల్ని ఏ విధంగా తెలియజేయాలి, నివాస స్థలాలు ఏ విధంగా ఇస్తున్నారో తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ విధానాల్లో ఈ బ్రాంచ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మరి ప్రపంచంలో ఎక్కడున్నప్పుడు కూడా తెలుగు ప్రజలు, అదేవిధంగా హైదరాబాద్లో కానివ్వండి, అటు విజయవాడలో కానివ్వండి, అంటే అమరావతిలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, అటు విశాఖపట్నంలో కానివ్వండి, ఏ పట్టణాన్ని చూసుకుంటే ఆ పట్టణం యొక్క విశిష్టత ఉంది. ఆ విశిష్టత కలిగిన పట్టణాల్లో, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో, నగరాల్లో మరి స్థిర ఆస్తిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈరోజు గత 23 సంవత్సరాల అనుభవంతో, అదేవిధంగా ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సుమారు 4 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ తోటి ముందుకెళ్తున్న సంస్థ అభినందన. మరి అభినందనలో నివాసాల కోసం గతంలో ఈ యొక్క 23 సంవత్సరాల్లో అనేక అనుభవాలు, గత 40 సంవత్సరాల వ్యాపారంలో అనేక అనుభవాలు, మరి మారుతున్న కాలంతో పాటు మరి అనేక అథారిటీస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్న తరుణంలో వాటికి అనుగుణంగా ఈరోజు అడ్వాన్స్ అయ్యి ఈరోజు మరి నివాస స్థలాన్ని ఇస్తే, ఒక స్థిరాస్తిని ఇస్తే వారి తరాల వారికి, భవిష్యత్ తరాల వారికి కూడా ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం, స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవటం కోసం ఈరోజు అభినందన అందరికీ, ఈరోజు భారతదేశంలో అందరికీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది ఉన్నారు. వారి కోరిక ఒక స్థలాన్ని, ఒక ఇంటిని నిర్మించుకోవాలనే కోరిక ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు వాయిదాల పద్ధతిలోనూ, అదేవిధంగా ఇన్వెస్ట్ చేయగలిగిన వ్యక్తులకి ఏకమొత్తంగా చెల్లించే విధానం కానివ్వండి, ఈరోజు అభినందనలో మరి లేఅవుట్స్లో ప్లాట్లని ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నాయో, ఏ లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్స్ అన్నిటినీ అథారిటీస్ని యొక్క అనుమతులతోటి ముందుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇచ్చి ఈరోజు ప్రజల అభిమానాన్ని, కస్టమర్ దేవుళ్ళ యొక్క అభిమానాన్ని పొందుతూ భావితరాలకి ఇంకా మేలైన సేవలు చేయటం కోసం ఈరోజు మరి మారుతున్న కాలానికి అనుగుణంగా మా ఈడీ సాయి సుధాకర్ గారు వారు కూడా అనేక విధానాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అనుభవం కలిగిన మా రీజనల్ డైరెక్టర్
రాంప్రసాద్ గారు, అదేవిధంగా విజయవాడ చాణక్య గారు, అదేవిధంగా గుంటూరు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా విశాఖపట్నం శ్రీనివాస్ గారు, ఇలా మా యొక్క సిబ్బంది పూర్తి స్థాయిలో వారి అనుభవాలను పెట్టి ప్రజలకి, అదేవిధంగా మా ఖాతాదారులకి మంచి సేవలు చేస్తూ, సేవలు అందిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ప్రగతి పదంలో ముందుకు నడవాలి, భవిష్యత్ తరాలకి నివాస స్థలాలు ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇప్పటికే 1,00,000 మంది కస్టమర్స్ని సాటిస్ఫై చేశాము. భవిష్యత్తులో లక్షలాది నివాస స్థలాలను ఇచ్చి ఒక స్థిరాస్తిని ఒక సామాన్యుడికి వారి కలల్ని మరి నిజం చేయాలనేదే మా లక్ష్యంగా ముందుకు పోతుంది అభినందన సంస్థ అనేది మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ, మరి మీరు కూడా వివరాలు తెలుసుకోండి. మీ యొక్క ఆదాయం నుండి కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేయండి. తద్వారా భవిష్యత్తులో మీ యొక్క ఎక్కువ రాబడిని మీరు తీసుకోవడానికి ప్రణాళికని సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీ కళ స్థలం అయితే, నివాస స్థలం అయితే, ఆ నివాసమైన స్థలాన్ని మీరు నిజం చేసుకోవాలనేది మా యొక్క ఆలోచన. నాణ్యమైన ఇళ్ల స్థలాలకు నమ్మకమైన సంస్థ అభినందన అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఇది కూడా వాయిదాల పద్ధతిలోని సేవా తత్పరతతో పాటు ఆదాయ వనరుల్ని సృష్టించుకోవాలనేదే మా లక్ష్యం. అంతే తప్పితే వేరే విధానం ఉండదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.